సార్ ఇప్పుడు ఒక ప్లాట్ ఉంది లేదా ఒక సైట్ ఉంది. ఈ విషయం డైరెక్ట్‌గా మాకు తెలియకపోవచ్చు. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా తెలిసి ఉండొచ్చు. అలా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సుమారు ఒక 5,00,000 మంది ఉన్నారని అనుకుందాం సార్. వాళ్ళని బ్లేమ్ చేయలేము, మమ్మల్ని అనుకోలేము. ఈ నేపథ్యంలో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ జెన్యూన్‌గా మాట్లాడుతున్నాడా లేదా అన్నది మనకెలా అర్థం చేసుకోవాలి? ఈక్వల్లీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళలో కూడా మంచి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, వాళ్ళకి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి? బికాజ్ మీరు ఆల్మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా అన్ని ప్రాజెక్ట్స్ నిర్వహించారు. యూ నో యాక్చువల్లీ వాట్ ద ఫీల్డ్ ఈజ్ అన్నది కాబట్టి, మీరు 2 డైరెక్షన్స్ 2 పార్టీస్‌కి ఏం చెప్తారు సార్? జనరల్‌గా మీరన్నట్టు నిజమండి. ఒక 5,00,000 కుటుంబాలు డిపెండింగ్ ఆన్ రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అయితే యాక్చువల్‌గా మనకు దానిపైన ఒక అవగాహన ఉండకపోవచ్చు. ఒక ఏజెంటు అనేవాళ్ళు ఏందంటే, అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు మీరు అడిగారు ఆ క్వశ్చన్. అక్కడ మనం ఏం చూసి తీసుకోవాలి, అక్కడ సరౌండెడ్ డెవలప్మెంట్స్ ఏంది, ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, లేకపోతే దానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉన్నది, లేదా అక్కడ ఉన్నటువంటి మనం కొనే ప్రాజెక్టుకు ఏ విధమైనటువంటి అప్రూవల్స్ ఉన్నాయి, ఇవన్నీ తనకి అవగాహన ఉంటుంది కాబట్టి అవన్నీ చెక్ చేసి మీ తరపున బాధ్యత తీసుకొని అక్కడ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి తర్వాత కస్టమర్కు అనుసంధానంగా ఉండి వాళ్ళు మనకు పూర్తిగా రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్ అయ్యేంత వరకు మన వెంట ఉండి వాళ్ళు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు గతంలో ఒక 10,000కు బలవంతంగా ఒక ఏజెంట్ను నమ్మి తీసుకున్న కస్టమరు కూడా ఈరోజు కోట్ల రూపాయలు గ్రోత్ అయిన పరిస్థితి. అంటే మనకు ఒక 10 లక్షలు పెట్టింది ₹1,00,00,000 అయితే ఆ ఏజెంట్కు ఒక 5,00,000 అనేది మళ్ళీ తర్వాత ఏమి ఇయ్యం కదండి. అప్పుడు ఆ రోజు ఆయనకు 10,000 వచ్చిందా, 5,000 వచ్చిందా, ₹1,00,000 వచ్చిందా అనేది మనం పక్కకు పెడితే, మనకు ఒక సర్వీస్ ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఖచ్చితంగా ఈ పాత్ర అనేది ఇప్పుడు ఎంతోమంది ఇన్వెస్టర్లకు వాళ్ళ సక్సెస్ఫుల్ స్టోరీస్ వెనుక ఇలాంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఒక మంచి మనకు దొరికిన ఏజెంట్ మంచివాడైతే మనకు ఖచ్చితంగా అప్రిసియేషన్ కాబోయే ప్రాపర్టీస్నే వాళ్ళు సజెషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటు మన గ్రోత్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉండడం వల్ల కూడా ఈ కన్ఫ్యూజన్ లేకుండా వీటికి వాళ్ళు వారధిలాగా పనిచేస్తారని అనుకుంటున్నాను.